వెల్కమ్ టు జేఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ లైనెక్స్ కమాండ్స్. ఒక పెనట్రేషన్ టెస్టర్స్కి ఎలాంటి లైనెక్స్ మీద ఎలాంటి పట్టు ఉండాలి, దానికి ఎలాంటి కమాండ్స్ మనం నేర్చుకోవాలి, అంటే వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎలా రీడ్ చేయాలి, పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, యూజర్ నేమ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఒక ఫైల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎలాంటి కమాండ్స్ వాడాలి, అలాగే ఒక మిషన్ని కనుక ఒక సర్వర్ని కనుక మీరు కాంప్రమైజ్ చేసినప్పుడు మామూలుగా ఎలా వస్తుంది అంటే అది మీకు లైనెక్స్ కమాండ్ ప్రాంప్ట్లో వస్తుంది. ఇప్పుడు విండోస్ సర్వర్ని కాంప్రమైజ్ చేసిన జియూఐ ఆప్షన్ రాదు, సిఎల్ఐ ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా లైనెక్స్ని మీరు కూడా లైనెక్స్ సర్వర్స్ని కూడా మీరు హ్యాక్ చేసినప్పుడు అది ఏం జరుగుతుందంటే కమాండ్ ప్రాంప్ట్ మాత్రమే వస్తుంది. అలాంటి కమాండ్ ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీరు ఫర్దర్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఫైల్స్ రీడ్ చేయడము, ఇంకా ఫర్దర్ ఒక పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అటాక్స్ ఎలా చేయడము మనం ఒక కంప్లీట్ ఈ యొక్క వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. మేజర్గా పెంటెస్టర్ వర్సెస్ అడ్మినిస్ట్రేటర్. పెంటెస్టర్స్కి ఎలాంటి లైనెక్స్ మీద గ్రిప్ ఉండాలి, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్కి ఎలా గ్రిప్ ఉండాలి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ మీకు వచ్చి ఉంటే ఇట్స్ మచ్ ఈజీ, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ నాకు లైనెక్స్ కమాండ్స్ తెలియదు, నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు అంటే వి విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. మీకు జీరో నాలెడ్జ్ లైనెక్స్ మీద ఉన్నప్పుడు పర్లేదు, మనం ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడు. సో వై లైనెక్స్ ఇస్ రియలీ మ్యాటర్, బికాస్ మనకు ఖాళీ లైనెక్స్ అనేది కూడా మనకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంటుంది. దానిలో మల్టిపుల్ టూల్స్ ఇన్స్టాలేషన్ చేయడము, కాన్ఫిగరేషన్ చేయడము మనం చేస్తాము. గోయింగ్ ఫర్దర్గా మనం అవి డిస్కషన్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ ఆర్ లైనెక్స్, నాట్ విండోస్. ఓకే, ఒక ఏడి యాక్టివ్ డైరెక్టరీ తప్ప మిగతా అన్ని సర్వర్స్ మ్యాక్సిమం లైనెక్స్లో ఉంటాయి. ఎందుకంటే మోర్ ఫ్లెక్సిబుల్, తక్కువ ర్యామ్ తీసుకుంటుంది, ప్రాసెసింగ్ బాగా చేస్తుంది, చాలా వేరియస్ కైండ్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడుకోదలుచుకోలేదు. సో మనం అందుకని లైనెక్స్ మీద చూసుకుంటాం. ఈ యొక్క సిరీస్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే నావిగేటింగ్, ఒక ఫైల్ నుండి ఇంకో ఫైల్కి ఎలా నావిగేషన్ స్ట్రక్చర్ అవన్నీ డిస్కషన్ చేస్తాము. డైరెక్టరీ మేనేజ్మెంట్, ఫైల్ ఆపరేషన్స్ అండ్ కంటెంట్ అనాలిసిస్, ఈ యొక్క 4 ఆప్షన్స్ మాత్రమే ఈ యొక్క మనం వీడియోలో చేసుకుంటాము. మీరు ఏదైతే బీటెక్ ఏదైతే అదర్ కోర్స్లో ఉంటాయో అవి కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం యాడ్ చేస్తాము. బట్ అడిషనల్ ఫేవర్స్ లాగా పెంటెస్టర్స్ ఎలా లుక్ చేస్తారు కంటెంట్ని అనేది మనం ఒక డీప్ డైవ్గా డిస్కషన్ చేద్దాము. నావిగేషన్ కమాండ్స్, బేసికల్గా ఒక నావిగేషన్ కమాండ్ అయినప్పుడు ఒక సి డ్రైవ్లో సిడి చేంజ్ డైరెక్టరీ అన్నప్పుడు ఒక డైరెక్టరీ నుండి ఇంకో డైరెక్టరీకి వెళ్ళడము, సో అందులో ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో చూడము. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ డైరెక్టరీ స్పేస్ తర్వాత మీరు ఖచ్చితంగా లైనెక్స్లో కేసెన్స్ మీరు ఖచ్చితంగా మీరు పాత్ అన్ని కరెక్ట్ డీటెయిల్గా ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సిడి తర్వాత స్పేస్ ఇచ్చేసి తర్వాత మీరు ఏ డైరెక్టరీకి వెళ్ళాలో ఆ డైరెక్టరీ పేరు రాయాలి. సిడి కోలన్ అంటే ఒక 2 లెవెల్ బ్యాక్ వస్తారు. సిడి డాట్ అంటే యూఆర్ ఇంటూ కరెంట్ డైరెక్టరీ అంటే మనం ప్రాక్టికల్గా అన్ని చూస్తాము. జస్ట్ నేను స్లాష్ అంటే స్లాష్ ఉన్న డైరెక్టరీస్ అన్ని చూపెడుతుంది. సో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఖాళీ లైనెక్స్కి యూజర్ నేమ్ ఇస్ లైక్ ఖాళీ, పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఖాళీ, మీకు మామూలుగా ఇలా వస్తుంది మీరు వచ్చినప్పుడు. సో మీరు సూడో -su అని కొట్టేస్తే ఖాళీ అని టైప్ చేస్తే మీకు యాక్సెస్ వచ్చేస్తుంది ఖాళీ లైనెక్స్. కంట్రోల్ ప్లస్ నొక్కితే సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూసుకోవాలంటే, ఏ డైరెక్టరీలో ఉన్నానో చూసుకోవాలంటే పీడబ్ల్యూడి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఎప్పుడైనా ఒక హోమ్ డైరెక్టరీ మీరు ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక యూజర్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే /home క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఖాళీ అనేది యూజర్ కాబట్టి అందులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రాజేష్ అనే యూజర్ని కనుక క్రియేట్ చేస్తే /home రాజేష్ అని వస్తుంది. ఇవి మనం యూజర్ అండ్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్లో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే ఇక్కడ లేదు, నేను ప్రత్యేకమైన డైరెక్టరీకి వెళ్ళాలి, /optకి వెళ్దామంటే /opt అనేది థర్డ్ పార్టీ డైరెక్టరీస్, ఏదైతే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తారో అవి ఇందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అనే థర్డ్ పార్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళచ్చు. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే పీడబ్ల్యూడి /opt మైక్రోసాఫ్ట్ పవర్ షెల్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, క్లియర్ చేయాలంటే జస్ట్ క్లియర్ అని టైప్ చేయండి, క్లియర్ అవుతుంది పీడబ్ల్యూడి. ఇది లేదు, నేను ఇంతకుముందు ఉన్న డైరెక్టరీకి వెళ్ళాలంటే సిడి ప్లస్ ఎంటర్ కొట్టేదే మీరు చూసినట్టయితే /homeలోకి వెళ్ళిపోయారు, /rootలోకి వెళ్ళిపోయారు, అంటే మీ యొక్క హోమ్ డైరెక్టరీకి మీరు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు
ఇప్పుడు స్లాష్ ఐఫన్ కొడితే ఏదైతే ఇంతకుముందు ప్రజెంట్ డైరెక్టరీ ఉన్నావో అందులోకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టాను మీరు పీడబ్ల్యూడీ ఇక్కడ ఉన్నా. నేను ఒక లెవెల్ డైరెక్టరీకి బ్యాక్ రావాలి. సిడి కోలన్ అంటే 1 లెవెల్ డైరెక్టరీ బ్యాక్. ఇప్పుడు చూడండి. లేదు నేను ఇంకో లెవెల్ డైరెక్టరీకి రావాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ కొట్టేసి సేమ్ పాత్లోకి వెళ్తున్నా చూడండి. ఇప్పుడు పీడబ్ల్యూడీ ఇప్పుడు ఎక్కడున్నా పవర్ షెల్లో ఉన్నాను. సిడి 2 లెవెల్ డైరెక్టరీలకు రావాలంటే ఇలా టైప్ చేస్తారు. ఇప్పుడు పీడబ్ల్యూటీ చూడండి /opt ఉన్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈజీగా ఉండే కమాండ్స్ ఇవన్నీ. నేను దీని గురించి మీకు ప్రత్యేకంగా ఒక నోట్స్ క్రియేట్ చేశాను. లెట్ మీ షో దట్ నోట్స్. ఈ యొక్క డాక్యుమెంటేషన్ మీకు ఇస్తాను. మనం మ్యాక్సిమం యూఆర్ఎల్ లైనక్స్ పెన్ టెస్టర్లో అరౌండ్ 250 కమాండ్స్ నేర్చుకుంటాము. సో దట్ యూ విల్ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెంట్ టు డూ ద పెన్ టెస్టింగ్. అన్ని ఇన్స్టాలేషన్లు కాన్ఫిగరేషన్లు అన్నీ మనం డిస్కషన్ చేస్తాం. బట్ ఏమవుతుందంటే కోర్స్ చాలా పెద్దగా అయిపోతుంది ఇది. సో నేనేమనుకుంటున్నా అంటే ఖాళీ లైనక్స్ బేసిక్స్, విండోస్ బేసిక్స్, నెట్వర్క్ బేసిక్స్కి సపరేట్ ఒక వీడియో సిరీస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నా. మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన కమాండ్స్ అన్నీ ఇవన్నీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ చూడాలంటే డైరెక్టరీ లిస్టింగ్ అంటే ఏమిటిదో చూపెడుతున్నాను చూడండి. ఎల్ఎస్ అంటే ఒక డైరెక్టరీలో ఏమున్నాయో చూస్తుంది. మామూలుగా ఇప్పుడు ls/etc అని కొట్టింది అనుకో, మీకు ఆ ఈటీసీలో ఉన్న ప్రతి ఒక్క ఫైల్స్ చూపెడుతుంది. బట్ మనం ఆ డైరెక్టరీ లోపలికి పోలేదు. బట్ మీరు ఇక్కడ చూస్తే పీడబ్ల్యూడీలో ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఆ కమాండ్స్ లేవు. బట్ నేను ls అనే కమాండ్ని /etc డైరెక్టరీలో నేను చూడాలనుకుంటా. ఆ /etc డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. వచ్చాయి. అదే ls-l/etc అనే డైరెక్టరీలో ఏమేం ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నా. ఏమేం ఫైల్స్ దానికి దీనికి తేడా ఏముంటుందంటే ఈ యొక్క ఫైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్టరీ, D ఫర్ డైరెక్టరీ, ఇదేమో ఫైల్ పర్మిషన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ ఫర్ రూట్కి. ఓకే, గ్రూప్కి వచ్చేసి రీడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ అదర్కి వచ్చేసి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇది వచ్చేసి ఓనర్ రూట్ అండ్ గ్రూప్ కూడా యూట్ ఉంది. ఈ ఫైల్ యొక్క సైజు, ఇది ఎప్పుడు క్రియేట్ చేసిళ్ళు, ఈ ఫైల్ నేమ్. సో ఇలాగా మనకు చాలా వరకు ఫైల్స్ అన్నీ చూపెడుతుంది. ఇవన్నీ డీటెయిల్స్. సో మామూలుగా ఎస్ కూడా కొట్టచ్చు, మీకు చూపెడుతున్నాను. ఇలా ఫైల్ సైజ్ కూడా చూపెడుతుంది సేమ్. ఈ యొక్క మీరు చూసినట్టయితే ఇది ఒక ఫైలు, ఇది ఫైల్ సైజు, ఇది కేబీలో ఉంటుంది మామూలుగా. ఓకే, ఇక్కడ మీకు స్లాష్లో ఉన్న ప్రతి ఒక్క ఫైల్స్ చూపెడుతుంది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. మేజర్గా మీరు ఇందులో ఫోకస్ చేయాల్సిన ఈ డైరెక్టరీ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మరి ఏదైనా థర్డ్ పార్టీ టూల్స్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇందులోనే స్టోర్ అవుతాయి. సో ఇది రూట్, మీరు ఏదైతే లాగిన్ అయ్యారో అది రూట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, /usr అనేది కూడా కొన్నిసార్లు మనం యూజ్ చేస్తాము, ఎందుకంటే ఇలా మనకు పాస్వర్డ్ బ్రూట్ ఫోర్సింగ్ ఫైల్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇది వచ్చేసి వెబ్ సర్వర్ని కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి మనం ఇది వాడుకుంటాము. ఎంపీటీ మీడియా, మీరు ఒక పెన్ డ్రైవ్ని ఏదన్నా ఇన్సర్ట్ చేసినప్పుడు మన మీడియాలో ఇది ఇన్సర్ట్ అవుతుంది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ /etc లో ఏమవుతుంది అంటే అన్ని రకాల కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేది /etc లో ఉంటాయి. మీరు ఇందులో ముఖ్యంగా ఇవి నేర్చుకోవాలి. ఇక పాస్వర్డ్ అవన్నీ మనం తర్వాత నేర్చుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి. నెక్స్ట్ WC అంటే వర్డ్ కౌంట్ యొక్క ఒక ఫైల్లో, పర్టికులర్ ఫైల్లో ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి WC వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్లీ లైన్లే చెక్ చేసుకోవాలంటే /etc అండ్ మీరు ఏ ఫైల్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ గురించి నేను చూశాను. అంటే 57 లైన్స్ ఉన్నాయి. లేదు వర్డ్స్ ఏమున్నాయంటే జస్ట్ అప్ యారో కొట్టేసి ఇక్కడ వచ్చేసి W పెడితే W అంటే వర్డ్. ఓకే, 96 ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మొత్తం డీటెయిల్గా మనకు చెప్పేసింది. సో ఒక ఫైల్ని రీడ్ చేయాలంటే నేను చెప్పాను కదా /etc పాస్వర్డ్ని మనం వాడుకుంటాము. ఇదొకటి. సో ఇంకోటి లెస్ అనే కమాండ్ కూడా ఉంటుంది. లెస్ అనే కమాండ్తో కూడా చాలా మంది చూస్తుంది. ఇది ఎలా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 13th లైన్కి వెళ్ళాలంటే ఆ 13 లైన్ కార్డు చూపెడుతుంది. క్యూ కొడితే మామూలుగా ఇది ఎంటర్ కొట్టే కొద్దీ మొత్తం ఫైల్స్ అంతా చూపెట్టేసి లాస్ట్కి వచ్చేసి ఆటోమేటిక్గా ఇండ్ అయిపోతుంది. ఇది అన్నట్టు. ఇది కూడా మంచిగా మామూలుగా అంటే కమాండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ అని ఉంటుంది, DIF డిఫరెంట్ అనే ఫైల్స్ ఉంటుంది. /etc పాస్వర్డ్ని 2 ఫైల్ కంపారిజన్ చేసి ఆ 2 ఫైల్లో తేడా ఏముందో కనుక్కోవాలనుకుంటున్నాను.
పాస్వర్డ్ PSSWD పాస్వర్డ్ అనే ఫైల్లో పాస్వర్డ్ మాడిఫికేషన్ అనే ఫైల్స్ బోత్ ఆర్ సేమ్. అందులో స్లైడ్ చేంజ్ ఉంది, ఆ చేంజ్ ఏందో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో ఇస్తున్నాను. మీరు ఒక కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసిళ్ళు, బ్యాకప్ తీసేసుకున్నారు. తర్వాత మీరు ఏం చేశారు, మీ యొక్క కాన్ఫిగరేషన్ చేంజ్ చేసిళ్ళు. కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి మీరు మర్చిపోయాలి ఏ లైన్లో చేశాను, ఏం చేశానో మర్చిపోయినప్పుడు ఆ 2 ఫైల్స్ని మీరు ఇచ్చేసి డిఫ్ అనే కమాండ్లు ఇచ్చేసి మాడిఫైడ్ మీ ఒరిజినల్ ఫైలు అని ఇంకో 2 ఫైళ్ళని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కంపారిజన్ ఏవైతే తేడా ఉన్నాయో లైన్స్ ఏమేమి ఉన్నాయో చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 13, 11 అండ్ ఈ ఫైల్స్ అనేది ఈ యొక్క మేజర్ తేడా ఏంటంటే ఈ ఫైల్స్ అన్నట్టు. ఎందులో ఉన్నాయి తేడా? ఇందులో ఉన్నాయి. ఇందులో ఈ లైన్స్ అనేది లేవు అని చెప్తుంది అది. ఇది మేజర్ డిఫరెన్స్. ఇది చాలా బాగా ఉపయోగపడే కమాండ్. సో ఇవి ఖాళీ లైనక్స్ యొక్క బేసిక్ కమాండ్స్. తర్వాత వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ చేస్తాము. ఆ తర్వాత సిస్టమ్ యూటిలైజేషన్ అవన్నీ కమాండ్స్ మనం గోయింగ్ ఫర్దర్గా వాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.